హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే, నేడు ప్రభుత్వ సెలవు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి సర్క్యులర్ ఇది. చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్లకు వచ్చినటువంటి సర్క్యులర్. కలెక్టరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్కి సంబంధించి. శ్రీ మన్మోహన్ సింగ్ 26 తారీఖు రోజు చనిపోయిండు. 27 తారీఖు రోజు హాలిడే అనేది మనకి సర్క్యులర్లో ఉంది. ఇక ఆన్లైన్లో టెట్ హాల్ టికెట్లు నిన్న సాయంత్రం 8 గంటల వరకు అయితే అప్డేట్ కాలేదు. ఇది 8 గంటల తర్వాత అప్డేట్ అయింది. నిన్న లైవ్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడినాం. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినాయి. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 2వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై 20 వరకు జరుగుతాయి. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో పేపర్ 1 పరీక్ష ఉంటుంది. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ 2 పరీక్ష ఉంటుంది. 2 సెషన్లుగా పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ సెషన్, 2 గంటలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుంది. దీనికి 2,48,170 మంది అప్లికేషన్ చేసుకున్నారు. మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక కొత్తగా 13,000 కొలువులు. వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ, వీఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ శురు. వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లలో ఖాళీల నోటిఫై. కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ను శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం. వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ, వీఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా 13,000కు పైగా ఉద్యోగాలు ఖాళీ ఏర్పడనున్నాయి. ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మరో 1,000కి పైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి. ఈ మేరకు త్వరలో కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామ పాలనాధికారి పోస్టుల్లోని వీఆర్ఓ, వీఆర్ఏలు పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్లిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు 22,000కు పైగా వీఆర్ఓ, వీఆర్ఏలను 37 శాఖల్లో వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. ఇందులో నుంచే అర్హత కలిగిన 12,000 మందిని గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీరు ఆయా పోస్టులకు వెళ్లే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులకు మళ్ళీ ఖాళీ కానున్నాయి. ఇందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్ని ఖాళీలని గుర్తించాలని, ఆ మేరకు ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కేవలం గ్రామ పాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం 1000కి పైగా సర్వేయర్ పోస్టులను వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి తీసుకోవాలని అనుకుంటుంది. దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో 1000 మందికి పైగా రెవెన్యూ, సర్వే శాఖల్లో వెనక్కి వస్తారు. దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. అయితే వారసత్వ వీఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో కొత్త మండలాల్లోని సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఆయా మండలాల్లోని కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం 13,000 కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మనకు మొత్తం రెవెన్యూ గ్రామాలు 13,000 సంథింగ్ ఉంది. 13,000 పైన రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలన్నిటికి కూడా పాలనాధికారులను తీసుకోబోతున్నారు. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ని వాళ్ళ పోస్ట్ క్రియేట్ చేస్తారు కాబట్టి 12,000 ఖాళీలు అయితే ఉండే అవకాశం ఉంది. జిల్లా మండల స్థాయిలో సరిపడా లేని సిబ్బంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు, 612 మండలాలు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు, పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వాటిలో అడ్జస్ట్ చేశారు. అప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు 3,000కు పైగా పోస్టులను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నాడు సర్కారు అనుమతించింది. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థల మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది. కానీ అలా
అలా చేయకుండా పాతవారితోనే సర్దుబాటు చేసింది. కలెక్టర్ కార్యాలయాల్లో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ, మండల కేంద్రంలో ఉండే ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో ఆయా పోస్టులకు శాంక్షన్ చేస్తే భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులు ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మనకు కొత్తగా రెవెన్యూ శాఖలో రెవెన్యూనే కాదు అన్ని శాఖల్లో కలిపి 13,000 పోస్టులు అయితే కొత్తగా రాబోతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్. పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాక జీవోను సవాల్ చేయడం సరికాదని వ్యాఖ్య. మొత్తం 7 పిటిషన్లు కొట్టివేత. తీర్పు వెలువరించిన జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రాధారాణి. కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలే వరకు మెయిన్స్ ఫలితాల ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పిటిషన్ల దరఖాస్తులో ఆలస్యాన్ని ప్రస్తావించిన ధర్మాసనం ఫిబ్రవరిలో తాజా నోటిఫికేషన్ ఇస్తే ఇందుకు సంబంధించిన జీవో 29 ప్రతి అప్లోడ్ కాలేదన్న కారణంతో ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించిన తర్వాత జీవోను సవాల్ చేయడం సరికాదన్నది. ఆర్టికల్ 226 ప్రకారం తమకున్న విస్తృతాధికారాల మేరకు ఉత్తర్వులు వెలువరిస్తామని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ సుజోయ్ పాల్, రాధారాణి ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం 2022లో ప్రభుత్వ జీవో 55 రిజర్వేషన్ స్పష్టత ఇచ్చింది. అయితే పేపర్ లీకేజ్ కారణంగా ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కాగా ఆ తర్వాత ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నోటిఫికేషన్ ఇస్తూ జీవో 29ని జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీజీపీఎస్సీ రూల్ ఆఫ్ లా పాటించేలా, ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా శాలిగౌరానికి చెందిన పోగుల రాంబాబు సహా మరికొందరు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దివ్యాంగ రిజర్వేషన్ సంబంధించి 2019లో జారీ చేసిన జీవో 96ను కూడా సవాల్ చేశారు. మొత్తానికి 7 పిటిషన్లు హైకోర్టులో ఉండే వాటన్నింటిని కూడా కొట్టేసింది. ఇక్కడ యాక్చువల్లీ మనకు జీవో 59 ప్రకారం మనకు 503 పోస్టులకు 2022 ఏప్రిల్ 25న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలంగాణ సబార్డినేట్స్ సర్వీస్ రూల్స్ 22(22)(a) నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు స్పోర్ట్స్ రిజర్వేషన్లు పాటించాలని స్పష్టం చేసింది. ఓపెన్ మెజారిటీ చోటు సంపాదించిన రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ మెరిట్తో పాటు సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ పోస్టులను కూడా పోటీ పడవచ్చని తెలిపింది. ఆ తర్వాత ఇక్కడ ప్రిలిమ్స్ రాసి రద్దయిన తర్వాత జీవో 29 ఇచ్చిండ్రు. 2024 ఫిబ్రవరి 19న ఈ నోటిఫికేషన్ ప్రకారం 503 ఉన్న పోస్టులను 563, 60 పోస్టులు పెంచుతూ జీవో ఇచ్చారు, 29 జీవో. దీని ప్రకారం 1:50 నిష్పత్తిలో మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఇందులో ఒకవేళ రిజర్వ్ కేటగిరీకి అనుగుణంగా ఒక వర్గాల అభ్యర్థులు లేకుంటే ఆ కేటగిరీలో తదుపరి మెరిట్ అభ్యర్థులకు పరిగణనకు తీసుకోవాలని తెలిపింది. ఇక 1:50 మేరకు రిజర్వ్డ్ అభ్యర్థుల సంఖ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక మొత్తానికి 7 ఉండే కేసులో అవన్నీ కొట్టేస్తూ క్లియర్ చేసుకోవచ్చు, మీరు ఫలితాలు ప్రకటించుకోవచ్చు మెయిన్స్కి సంబంధించి అని హైకోర్టు తీర్పిచ్చింది. ఇక మార్చిలోపు గ్రూప్స్ ఫలితాలు. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు పూర్తి. 2-3 నెలల ఫలితాలు. టీజీపీఎస్సీ ఏర్పాట్లు. గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాలు త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీ హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరో 2-3 నెలల్లో ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగినాయి. 2011 సంవత్సరం తర్వాత టీజీపీఎస్సీ రాష్ట్రంలో 2 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. రిజర్వేషన్ల కోసం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో త్వరలో ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఇక మే తొలి వారంలో ఇంజనీరింగ్ సెట్. వారం రోజుల్లో తేదీలు ఖరారయ్యే అవకాశం. ప్రశ్నాపత్ర రూపకల్పనపై కసరత్తు చురు. ఎంపిక చేసిన అధ్యాపకులపై నిరంతర నిఘా. రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్ నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తయినట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల్లో సెట్ తేదీలను వెల్లడించే వీలుంది.
విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం మే మొదటి వారంలో ఈ ఏపీ సెట్ నిర్వహిస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షలకు పరిగణలోకి తీసుకొని ఈ సెట్ తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈ బాధ్యతలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి అప్పగించారు. టీసీఎస్ 2 సార్లు సమావేశమైన ఉన్నతాధికారులు పరీక్ష తేదీలపై స్పష్టతకు వచ్చారు. ప్రశ్నాపత్రం ఎట్లుంటుంది? సెట్ నిర్వహణ బాధ్యతలను ఈసారి జేఎన్టీయూహెచ్కే ఇచ్చారు. పోయినసారి దానికే ఇచ్చారు, ఇప్పుడు ఆ యూనివర్సిటీకి ఇచ్చారు. వర్సిటీ ప్రొఫెసర్ దీన్ కుమార్ కన్వీనర్గా ఎంపిక చేశారు. ఇదే వర్సిటీకి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నారు. వీరి నేతృత్వంలో ప్రశ్నాపత్రం రూపకల్పనపై కసరత్తు జరుగుతుంది. ఈఏపీ సెట్ 160 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులు ఉంటాయి. సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ప్రతి సబ్జెక్టులో 40 మార్కులు చొప్పున పేపర్ రూపొందించాల్సి ఉంటుంది. దీనికోసం నిపుణుల నుంచి ముందుగా కొన్ని వేల ప్రశ్నలకు క్రోడీకరించాల్సి ఉంటుంది. ఇందులోంచి దశల వారీగా ప్రశ్నలను తీసుకొని ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సెషన్లో వచ్చిన ప్రశ్న మరే ఇతర సెషన్లో రాకుండా జాగ్రత్తలు వహిస్తారు. ఈ ప్రశ్నాపత్రానికి రూపకల్పన కాలేజీల్లో పనిచేస్తున్న 120 గవర్నమెంట్ కాలేజీల్లో పనిచేస్తున్న 120 మంది నిష్ణాతులైన ఎంపిక చేశారు. వారి వ్యక్తిగత వివరాలు, ట్రాక్ రికార్డును సేకరించారు. ఏ కోచింగ్ సెంటర్లో పనిచేయడం లేదని, ప్రైవేట్ కాలేజీతో సంబంధం లేదని డిక్లరేషన్ వీరి నుంచి తీసుకుంటారు. సంబంధిత నిర్దిష్ట సబ్జెక్టు కనీసం 10 ఏళ్లుగా బోధిస్తుండాలి. వీరి పిల్లలు కానీ బంధువులు కానీ సెట్ రాయకూడదు. కాగా క్వశ్చన్ బ్యాంక్ రూపొందించే పనిలో కొంతమంది ఉంటారు. ఆ తర్వాత వాటిలోంచి కొన్నింటిని గుర్తించే పనిలో మరికొందరు ఉంటారు. తర్వాత దశలో వడపోత విధానంలో పనిచేయడానికి మరికొందరు ఉంటారు. ఎవరికైనా కేవలం ఒకే దశలో పనిచేసే అవకాశం ఉంటుంది. యావత్ ప్రక్రియపై పటిష్టమైన నిఘా కొనసాగుతుంది. ఎంపిక చేసిన ప్రశ్నలను అంతిమంగా కంప్యూటర్కు అనుసంధానిస్తారు. తేలికపాటి ప్రశ్నలు, కాస్త కఠినమైనవి, కఠిన ప్రశ్నలు నిష్పత్తిని కంప్యూటర్ విభజిస్తుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇక మేలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు. జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల. కసరత్తు చేపట్టిన తెలంగాణ ఉన్నత మండలి. మే నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ చివరి ఈ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను జనవరి మొదటి వారంలో ఉన్నత విద్యామండలి విడుదల చేస్తుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ, ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్, పీజీసెట్, పీఈసెట్, ఈసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షలన్నీ మేలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించింది. ఇక షెడ్యూల్ విడుదలపై కసరత్తు చేస్తుంది. జేఈ మెయిన్ 2 పరీక్షలు ఏప్రిల్లో జరగనున్నాయి. ఏ పరీక్షకు అడ్డంకి కాకుండా సెట్స్ తేదీలు అధికారులు ఖరారు చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ.